ప్రశ్నిస్తే పదవి ఊడుతుందా? రాఘవ చద్దా పార్లమెంట్లో ప్రజల పక్షాన గర్జించిన ఆ గొంతుకును మూయించే ప్రయత్నం జరుగుతోందా? ఆయన అడిగిన ప్రశ్నలు ఏ ఒక్క పార్టీకో సంబంధించినవి కావు. మీవి, నావి, మనందరివి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. మధ్యతరగతి ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు పన్నులు వేసి వారి రక్తాన్ని పిండుకుంటున్నారని గొంతు విప్పారు. చేతిలో డిగ్రీలున్నా ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్న యువత ఆవేదనను సభ ముందుంచారు. సిబిఐ, ఈడీ వంటి స్వతంత్ర సంస్థలు రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి ప్రజా సమస్యలపై మాట్లాడినందుకు ఇప్పుడు ఆయన రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించారు. కానీ రాఘవ చద్దా వెనక్కి తగ్గలేదు. నా నోరు మూయిస్తే నన్ను ఓడించినట్లు కాదు, పదవి పోయినా పర్వాలేదు, ప్రజల కోసం నా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇది ఆయన మాటలు. ప్రజల కష్టాల కోసం నిలబడే రాఘవ చద్దా లాంటి వారికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది. సామాన్యుడి పక్షాన నిలిచిన రాఘవ చద్దాకు మీ సపోర్ట్ ఉందా? కామెంట్ చేయండి.